హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే తెలంగాణ సంబంధించి నిరుద్యోగులు ఉన్నారో మీ అందరికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. టీఎస్ఎల్ పిఆర్బి నుంచి మనకైతే అఫీషియల్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. 14,000 పోస్టులకు సంబంధించి ఏవైతే మనకి మిగిలిపోయిన పోస్టులు ఉన్నాయో టీఎస్ఎల్బి పిఆర్బి నుంచి మనకైతే నోటిఫికేషన్ సంబంధించి ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగింది. మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి అసలు మనకి ఈ పోస్టుల యొక్క నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ఓకేనా, అసలే మనకి అప్లికేషన్ సంబంధించి అప్డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, అలానే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు వాటి గురించి ఏమన్నాడు, వీటన్నిటి గురించి మీ అందరికైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అందజేయబోతున్నాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుందన్నమాట. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఇక్కడ ఈ జాబ్ నోటిఫికేషన్సే కాకుండా ఇంకా మీ ఎలిజిబిలిటీని బట్టి ఒకవేళ మీరు ఇంటర్ బేస్డ్ అయితే మీకు ఇంటర్ సంబంధించి ఏమైనా జాబ్స్ ఉన్నాయా, డిగ్రీ కంప్లీటెడ్ అయితే మీకు డిగ్రీ సంబంధించి జాబ్స్, అలానే బీటెక్ సంబంధించి జాబ్స్, ఇలా సాఫ్ట్వేర్ కావచ్చు, మీకు గవర్నమెంట్ కావచ్చు, ప్రతి ఒక్క సెంట్రల్ కావచ్చు, ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ కూడా మన గ్రూప్లో అందజేస్తాను అనమాట. మీరు అక్కడ నుంచే డైరెక్ట్గా వెళ్ళి ఆ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు అక్కడ లాస్ట్ డేట్ సంబంధించి ఉంటుంది, అసలు ఎప్పుడు పడుతుంది మనకు ఆ ఎగ్జామ్ అని సంబంధించి, వాటికి ఏ బుక్స్ చదవాలి, ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఆ గ్రూప్లో అందుతుంది. కాబట్టి మీకు తప్పకుండా చాలా యూజ్ అవుతుంది. త్వరగా వెళితే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అయితే ఇక్కడ మనకి పోలీస్ శాఖలో వచ్చేసి మనకైతే 14,000 ఉద్యోగాలు ఉన్నాయైతే మీకు తెలిసిందనమాట. దానికి సంబంధించి ఇక్కడ నిరుద్యోగులు అయితే మొన్నటి వరకు స్ట్రైకులు చేయడం కూడా జరిగింది. మనకు ప్రభుత్వం కూడా దానిపైన స్పందిస్తూ మనకి ఏమని చెప్పిందంటే, ఈ సోమవారం రోజు ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి పోస్టులకి విడుదల చేస్తామని చెప్పామో ఆ పోస్టులకు సంబంధించి ఒక అప్డేట్ ఇస్తామని చెప్పేసి మనకైతే టీఎస్ఎల్ పిఆర్బి నుంచి అప్డేట్ వచ్చింది. మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చిందనమాట. ఏమని వచ్చిందంటే, ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి నేను అప్డేట్ ఇస్తాను అని చెప్పేసి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. మీకు తెలుసు టోటల్ వేకెన్సీ వచ్చేసి 14,000 వరకు ఉన్నాయి మనకి. ఇక్కడ అఫీషియల్కి సంబంధించి కానిస్టేబుల్ బేస్ వాళ్ళకైతే ఇంటర్ వరకు అయితే సరిపోతుంది. అలానే ఇక్కడ మనకి ఎస్ఐ కావాలనుకుంటే మాత్రం వాళ్ళకైతే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది, మీరు చూసుకోండి. అలానే ఇక్కడ మీకు సంబంధించి ఏవైనా బుక్స్ ఏం చదవాలనుకుంటున్న వీటి గురించి మీకు ఏమైనా కావాలనుకుంటే ఒకసారి కింద కామెంట్ చేస్తే నేను వాటి సంబంధించి ఒక వీడియో కూడా చేస్తాను అనమాట. ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, అలానే దాని గురించి ఏమైనా అప్డేట్ గురించి కూడా నేను ప్రతి ఒక్కటైతే కింద డిస్క్రిప్షన్లో మీరు పెడతా. తప్పకుండా అక్కడి నుంచి వెళ్ళైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. తప్పకుండా అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.